మనిషివి కాదు నాయన, మనుషులము మేము. నాయన నువ్వు దేవుడవు. అవును నా ప్రభువా, మమ్మల్ని నీవు రక్షించుము నాయన. ప్రతి విషయములో మేము నాయన నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిడాడుకుంటాము ప్రభువా. ప్రజలు అందరూ నిన్ను అడుగుతున్నారు కదా ప్రభువా. మరి టైంలో ఈ ఉదయ కాలంలో అనేక మంది నీవు కావాలి అని ప్రభువా అడుగుతున్నారు కదా ప్రభువా. నీవు గుర్తించు నాయన ప్రతి ఒక్కరిని. నా ప్రభువా నీవు గుర్తించుము నాయన. నా తండ్రి యేసయ్యా, నీవు కావాలి ప్రతి ఒక్కరికి. నీవు కావాలి ప్రభువా. లేకపోతే మరి లోకస్సులను చూసినట్టయితే వాళ్ళు శుభ్రంగా పడుకొని హాయిగా పడుకొని. అవును కదా ప్రభువా. మరి ఈ ప్రజలు నీ ప్రజలు ఈ టైం కూడా ఉపయోగించుకుంటున్నారు. ఏడుస్తున్నారు ప్రభువా నీ సన్నిధిలో. నువ్వు త్వరలో రానన్నావని, నువ్వు తీసుకొని వెళ్తావని, మేమంతా కలిసి వెళ్ళి నీతోటి వస్తామని. అవును ప్రభువా, నీవు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడవని నమ్మినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్మారు. అవునయ్యా. మరి చిన్న చిన్న లోపాలు మనుషులలో ఉంటాయి నాన్న, దయతో క్షమించు నాయన. నా తండ్రి, చిన్న చిన్న లోపాలు ఎక్కడెక్కడో జరుగుతాయి. నీకు తెలియదా నాన్న? నీకు తెలుసు కదా మా ప్రభువా. కాబట్టి దయతో చిన్న చిన్న లోపాలు దయతో క్షమించు. వాళ్ళకి దయా సహాయము నా ప్రభువా, కనికరము కలగజేయము. ఆశీర్వదించుము నాయన. నా తండ్రి, ఆమేన్. నా ప్రభువా, నా మీద నీవు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ద్వారా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈరోజు ఏమన్నా చెప్తారా క్లుప్తంగా? ఎందుకంటే అది చెప్పాలి అని అడుగుతున్నాను నేను. అది ఒకరు చదవచ్చు, ఇంకొకరు చదవచ్చు, ఎందరూ చదవచ్చు, మొత్తం కూడా చదవచ్చు. అది అవసరం. నీతి సువార్త. తండ్రి నీతిపరుడు, పరిశుద్ధుడు. కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధాత్మ నీతిమంతుడు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మకుడు రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా దేవుడు రాజ్యం చేయించున్నాడు. కుమారుడు రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు. హోలీ స్పిరిట్ మనలో, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. కృపా సువార్త. తండ్రి కృపగలవాడు, కుమారుడు కృపగలవాడు, కృపగల ఆత్మ పరిశుద్ధాత్మ కృపా సువార్త. అంతేనా? అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? కృపా సువార్త. బైబిల్ మొత్తం కూడా ఏమింది?
బైబిల్ మొత్తం కూడా కృప యేసు ప్రభు తండ్రి కుమారుడు. యేసు ప్రభు దేవుడు పరిశుద్ధాత్మ, ఇదే కదా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందుకని మనము ఏం చేయాలంటే ఏం చేయాలి? రోమీలు 16:24 రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 24వ వచనం. అవును, 27 వరకు ఉంది. నాకును యావత్ 24 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు సమాధానము ఉండును. చెప్పండి మీరు. మీకు మాకు తోడైండును తోడైండును గాక. ఎవరికి? మనందరికి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు ఎవరైనా యేసుక్రీస్తు మన ప్రభువు. కృప, ఆయన యొక్క కృప తోడైండును గాక. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు రోమీయులకు రాసిన 12:3 తన్ను తాను ఎంచుకునే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరు. అదేనా బ్రదరు? తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి నిర్వచించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమేన్. నాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనం చదువుతున్నాము ఇది కృప. కాబట్టి ఆ వాక్యమేనాది, దానికి సంబంధించిన వాక్యము. అందుకని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమేన్. మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఏంటి చెప్తున్నాడు? తను తాను దేవుడు అనుగ్రహించిన కృప ప్రకారంగా స్వస్థ బుద్ధి గలవారై ఉండమని. ఆమేన్. తన్ను తాను ఎంచుకొనక దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే దీని అర్థం ఏంటి? తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి ఏం చేస్తాడు? విశ్వాస పరిమాణం ప్రకారంగా ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము. ఆమేన్ హల్లెలూయా. ఏంటి? దేవుడు ఒక్కొక్కనికి విభజించి పంచిన విశ్వాస పరిమాణం ప్రకారముగా. ఆమేన్. మనమందరం కూడా విశ్వాసం యొక్క పరిణామము
కంపల్సరీగా సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువ కావాలని మనం అనుకుంటే ఉపయోగము లేదు. లేదు. తన కొంతమంది పరిమాణం చొప్పున కృప అనేది ప్రార్థన చేసి 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 నేను ఎక్కువ సంపాదించుకోవాలి, నేను ఎక్కువ సంపాదించుకోవాలి అని నువ్వెంత ఏడ్చి ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. నీ విశ్వాస పరిణామము ప్రకారముగా ఆయన మనకి విభజించి ఇచ్చిన విశ్వాస దేవుడు నేను స్పీడ్గా ఎత్తలేనమ్మా, కాబట్టి కొంచెం స్లోగా ఎత్తుతాను. దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన ఆయన విభజించి ఆయన ఇస్తాడు. దేని ప్రకారం ఇస్తాడు? నీ విశ్వాస పరిమాణమును బట్టి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ నేను ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పినా, మీరు ప్రార్థన చేస్తున్నారు. అసలు ఈ టైంలో కూడా మీరు వస్తున్నారు, అవునా కాదా? చాలా దేవుని కృపను పొందుకుంటున్నారు. అట్లాంటి విశ్వాస పరిణామము ఆయన విభజించి చేస్తున్నారు. అంతేగాని మీరు అంతనే యేసు ప్రభు నామాన్ని ఆజ్ఞాపిస్తున్నాను, చచ్చిపోయినాడు లేచిపో అని నువ్వు చెప్పేవాడు అనుకో, చచ్చినోడు లేచాడు అనుకో, ఏమవుతుంది? అంటే తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనదు. ఆమేన్. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మనము చేయకూడదు. ఆయన చెప్పాడు అనుకో, ఆయన నువ్వు ఈ బిడ్డను లేపుతాను నువ్వు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. నువ్వు ఈ కార్యము జరగాలి అని నువ్వు అనుకోవటం కాదు, ఆయన నీకు తెలియచేయాలి. ఆయన నీకు తెలియచేయాలి. చేసే చచ్చిపోయినోడు లేకపోతే ఏమి కావాలంటే జరిగి తీరుతుంది. అంతేగాని నీకుగా చెప్పచ్చు, చెప్పి అది ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడేమో బ్రదర్ ఇదేంటి చచ్చిపోయినాడు లెగుస్తాడు అన్నావే అంటే, వాడు ఇక్కడ లెగుస్తాడు, అతను సొంత చిత్తము. అందుకని తన్ను తాను ఎంచుకొనదగిన దానికన్నా కంటే ఎక్కువగా ఎంచుకొనక జాగ్రత్తగా ఇది మాత్రము మర్చిపోవద్దు. దేవుడు మాత్రము ఒక్కొక్కడికి విభజించి విశ్వాస పరిమాణము ఆయన తెలుసు, ఎంత ఇస్తే సరిపోతుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి నీకు సరిపోయినంత ఇవ్వాలి అంటే నీకు సరిపోయినంత ఇస్తాడు. ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమేన్. తాను స్వస్థ బుద్ధి గలవారై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. కాబట్టి
కాబట్టి ఏం చేయాలి? నాకు అనుగ్రహింపబడిన కృప, అక్కడ కృప ఆయన ఇష్టము. ఏదో ఒక సందర్భంలో నీకు అద్భుత కార్యము చెయ్యాలి అని అనుకుంటే ఆయన కృప సహాయము చేస్తారు. మీలో నున్న ప్రతి వారితోను చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. అందుకని మీకు చెప్పటం జరిగింది. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? పెద్ద గొప్పగా మీరు భావించకూడదు. ఆమేన్. రోమి 12:6 12:2 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు విభజించి, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణము ప్రకారము అని చెప్పాడు ముందు. ఇప్పుడు అన్నాడు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. నీకు నీ ఇష్టం వచ్చినట్టుగా కాదు, ఆయన మనకి అనుగ్రహించిన కృపావరము నీకు అనుగ్రహించుతాడు. ఆమేన్. కాబట్టి కృపావరము నీవు పొందుకోవాలి. కృపావరము ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కేవలము కృప నీకు కృప, నువ్వు కృప పొందుకోవాలి. దాని తర్వాత వేరు కృపావరములు కలిగిన వాడిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు 11:5 వీళ్ళకు రాసిన పత్రిక 11:5 అలాగుననే ఇప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము కృప మీరు దేని పొందుకోవాలి? కృప కావాలి, కృప పొందుకోవాలి. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 11:6 కూడా చదువుకుందాం. అది కృపచేతనైన పక్షమున ఇక క్రియల మూలమునైనది. చదువు జాగ్రత్త. అది కృపచేతనైన పక్షమున ఇంకను క్రియల మూలమైనది కాదు. కాని పక్షమున కృప ఇంకను కృప కాకపోవును. ఆమేన్. ఆమేన్. అది కృప చేతనే ఎడల కాని ఇకను క్రియల మూలమైనది కాదు. కాబట్టి మనము కృప చేత పొత్తుకుంటున్నాము. ఆమేన్. క్రియల మూలంగా కాదు. అసలు మనము క్రియలు సంపాదించుకొని చాలా మనము క్రియల మూలంగా అంటే అన్ని లోకములో ఉన్నటువంటి విషయాలన్నీ నేను క్రియల మూలంగా సంపాదించుకుంటాను, దేవుడి ప్రార్థన చేసి అని అట్లాంటి ఆలోచన కలిగినట్టుగా అతను ఉండకూడదు. మరి ఏమవ్వాలి? కృప
కృప కృప కృప కావాలి నీకు. ఆమేన్. ఆమేన్. 29వ వచనం కూడా చదవండి. 11వ అధ్యాయం 29వ వచనం రోమియోలకు రాసిన పత్రిక. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములో ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆలోకనే అప్పటి కాలము సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రియల మూలంగా కాదు, క్రియల మూలముగా కృప వలన మాత్రమే ఆది అగును. ఆమేన్. ఆమేన్. కృప కృప ఆయన మనకి కృపా వరలు ఇచ్చాడు అనుకోండి. ఆమేన్. హల్లెలూయా. కృప మనకిచ్చాడు. ఇస్తే వాటి విషయంలో పశ్చాత్తాప పడడు. ఆమేన్. ఒక్కసారి ఆయన నీకు కృపావరము ఇచ్చాడు అనుకోండి, నీకు ఇచ్చాడు. ఇక ఆ విషయంలో మరలా ఆయన పశ్చాత్తాప పడడు, మరలా తీసుకుందామని అనుకోడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఇస్తాడు. ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారముగా ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం. ఆమేన్. హల్లెలూయా. స్వస్థ బుద్ధి గలవారే. కాబట్టి ఆయన ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? విభజించి వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి. కాబట్టి ఆ విషయంలో ఆయన పశ్చాత్తాప పడడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము కృప, ఆయన యొక్క కృపను మనము సంపాదించుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తుని మనము ప్రేమించాము. నేను పొద్దున చెప్పాను, మీరందరూ ఎంతో కష్టపడుతున్నారు. క్రీస్తు యొక్క దయ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమేన్. కాబట్టి తను తాను ఎంచుకొన తగదు, కంటే ఎక్కువగా ఎంచుకొనక దానికంటే దేవుడు మనకు పరిచయించిన విశ్వాస పరిమాణమును బట్టి కృపావరము ఎంత ఎంత కృప అవసరమో అంతవరకు నీకు అవసరమని ఆయనకు తెలుసు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మా అందరికీ తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. మీరు కృపను గురించి మాకు బోధించిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించినటువంటి విశ్వాస పరిమాణం చొప్పున మేము స్వస్థ బుద్ధి గల వాళ్ళమై ఉండాలని పౌలు ద్వారా హెచ్చరింపబడుతున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము అధికంగా హెచ్చించుకోనకుండా మీరు ఎంతైతే మాకు విశ్వాస పరిమాణం చొప్పున ఇచ్చి ఉన్నారో దాన్ని మేము ఆ పరిమాణాన్ని గ్రహించుకుని స్వస్థ బుద్ధి గలవారమై ఎంచుకున్నట్లుగా కృప చొప్పున పౌలు గారు బోధించిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, విశ్వాస పరిమాణం ప్రకారము స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలని మాకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు మేము కలిగి ఉన్నామని, ఒక్కొక్కరికి విడివిడిగా మీరు మీ చిత్తానుసారంగా కృపావరములు అనుగ్రహించి ఉన్నారని మీరు తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది, కానీ అయ్యా ఈ క్రియల వల్ల కూడా శేషం మిగలలేదని, క్రియల చేత కాదు కానీ కృప చేతనే శేషం మిగిలి ఉందని బయలుపరిచినందుకు స్తోత్రాలు. తన కృపావరముల విషయంలో కానీ పిలుపు విషయంలో కానీ మీరు పశ్చాత్తాపడే దేవుడు కాదు నాయన. మీరు మీ యొక్క చిత్త ప్రకారముగా మా అందరికీ కూడా విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారమే
మేము మీ దగ్గర నివసించాలని, అటువంటి స్వస్థ బుద్ధి మా అందరికి కలిగి ఉండాలని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అటువంటి బుద్ధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఏ విధంగా మేము ఎంచుకోవాలో మీరు సెలవిచ్చిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అలాగే సహోదరుని కుమారుని ప్రభ దీవించి ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఇంకను అనేక మందికి ఇంకా నీ వార్తను ప్రకటించగల సాధనముగా వాడుకోండి. అలాగే నైనా ఒక సహోదరుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ మధ్యకు మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు. ఆ సహోదరుడు ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి. నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. మీ ఆత్మ నడిపింపుతో సమస్తం జరిగించి మహిమ పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 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 కృపగల దేవా కలువరి నాగా కొనియాడేదని ఘననామం. కృపగల దేవా కలువరి నాగా కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కృప, ఆ కృపలో మన యొక్క ఎదుగుదల, ఆ ఎదుగుదలలో మన యొక్క ఆలోచన విధానం